డీజేఆర్ ట్రస్ట్ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి నాగ సత్యలత, డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు అందజేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మట్టి విగ్రహాలు ఉపయోగించాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మట్టి విగ్రహాల పోటీలను విద్యార్థులకు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా నగరంలోని టీడీపీ కార్యాలయం, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద, రత్నమహల్ సెంటర్ వద్ద ఉచితంగా విగ్రహాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా కొంచెం మీరు వెనక బాబురావు, అన్న కొంచెం వెనక జరుగు. బాబురావు నువ్వు కొద్దిగా వెనక జరుగు. బాబురావు ఎదురుగా వస్తుంది. చంద్రరావు ఎదురు రాబాకండి బావని ఒక్కరు అనుకోండు. ఉన్నారు అన్నా ఆయనకి చెప్పి నాకు చెప్పి అంతా ఒకటే. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు పలు కార్యక్రమాలు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా 4 ప్లేసెస్లో ఒక 2000 బొమ్మల్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకు నిన్నగాక మొన్న కూడా ఈ మట్టి బొమ్మలు తయారు చేసే దాంట్లో ఒక కాంపిటీషన్ పెట్టి, కాంపిటీషన్ ప్రకారంగా అందరికి కూడా తెలిసే విధంగా ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ 2,500 ఇవన్నీ కూడా ఇవ్వటం ఎంకరేజ్ చేసాం. మా ఉద్దేశం ఒకటే, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసిన బొమ్మలు వాడుకోకూడదు, మట్టి బొమ్మలే వాడాలి. దానివల్ల పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, దాని తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మట్టి బొమ్మని వాడాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేశాం. ఈరోజు ట్రస్ట్ ద్వారా ఒక 2,000 బొమ్మలు ఫ్రీగా వాళ్ళందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా కూడా వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వినాయక చవితి సందర్భంగా రేపు అందరూ కూడా కుటుంబాల్లో సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఇవాళ డీజేఆర్ ట్రస్ట్ తరపున 2,000 మట్టి బొమ్మల్ని పంపిణీ చేస్తున్నాం ఉచితంగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పిఓపి కాకుండా మట్టి బొమ్మలు ఎక్కువ పూజించుకోవాలని ఆ ఉద్దేశం మీద మేమందరికి ఇవాళ 2,000 బొమ్మలు, మట్టి బొమ్మలు పంచడం జరుగుతుంది. అందరూ కూడా వినాయక చవితిని ఆనందంగా మట్టి బొమ్మతో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా చేసుకోవాలని కోరుకుంటున్నాం.